నమస్తే. వీటీవీ ప్రేమ్‌కి గడచిన కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని సంచలనాత్మకమైనటువంటి సంఘటనలు, తిరుపతి సంఘటనతో సహా అనేక సంఘటనలు జరుగుతున్నా, ప్రత్యేకించి తిరుపతి సంఘటనకి సంబంధించి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కూడా తీవ్రంగా స్పందించినా కూడా సాక్షాత్తు ముఖ్యమంత్రి కుమారుడు అన్నీ తానే నడిపిస్తున్నాడు అని చెప్పుకునేటువంటి లోకేష్ మాత్రం దీని మీద ఎలాంటి స్పందన కూడా లేదు. దాని మీదే కాదు, అనేక అంశాల మీద కూడా ఈ మధ్య కొంత మౌనం దాల్చడం అనేటువంటిది చాలా ఆశ్చర్యంగా ఉంది. వాళ్ళ అనుకూల మీడియాలో కూడా ఎందుకు లోకేష్ మాట్లాడడం లేదు, ఎందుకు మౌనంగా ఉన్నాడు అనే దాని మీద కూడా కొంత వాళ్ళ స్పెక్యులేషన్స్ వాళ్ళు ఏదో ఇస్తూ ఉన్నారు. ఇతరత్ర మీడియా కూడా మాట్లాడుతున్నారు. అయితే వీటన్నిటికీ కూడా జవాబుగాన అన్నట్టుగా తను ఎందుకు మౌనం వహిస్తున్నాడు అనే దానికి మొన్న మన నారావారిపల్లిలో జరిగినటువంటి పండుగ కార్యక్రమాల సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ లో ఒకటి రెండు ఆసక్తికరమైనటువంటి కామెంట్స్ కనిపించాయి. అందులో ఒకటి చూసుకున్నట్లయితే ఏంటంటే, కూటమిలో మనది పెద్దన్న పాత్ర అని చెప్తూనే, కూటమి ప్రభుత్వంలో మనది పెద్దన్న పాత్ర, మిత్రధర్మంతో పనిచేస్తున్నాం, కొంతమంది ఆవేశంతో మాట్లాడినా కూడా ఓర్పుతో ఉండాలి, ఆవేశపడితే రాష్ట్రం ప్రజలు నష్టపోతారు, 5 ఏళ్లు ఓపికతో సంయమనంతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది, కొన్నిసార్లు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి అని చెప్పని మాట్లాడారు. అంటే ఎవరు ఆవేశంగా మాట్లాడుతున్నారు, మిత్రధర్మం పాటిస్తున్నాము, కొంతమంది ఆవేశపడుతున్నారు అనేది చాలా కీలకమైనటువంటి ఇది. అంటే ఎంత ఆవేశంగా ఎన్ని రకాల మాటలు మాట్లాడుతున్నా కూడా మనం ఓర్పుతో ఉన్నాము అనేటువంటి దాన్ని తను ఎందుకు మాట్లాడడం లేదనే దానికి ఒక సమాధానంగానా అని మనం అనుకోవచ్చు. ఆవేశంగా మాట్లాడుతుంది ఎవరు అనేటువంటిది మనం ఊహించవచ్చు. ఆబ్వియస్లీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్. సో ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్కి ఎక్కడా కూడా అటు చంద్రబాబు నాయుడు గారి వైపు నుంచి కానీ, ఇటు లోకేష్ నుంచి కానీ రియాక్షన్స్ అనేటువంటివి లేవు. ఓన్లీ యాక్షన్స్ వరకు మాత్రమే జరుగుతున్న సందర్భం. ఇదే విషయంలో సాక్షాత్తు టీటీడీ చైర్మన్ అయినటువంటి బిఆర్ నాయుడు గారు కూడా ఎవరో ఏదో మాట్లాడితే దానికి మనం స్పందిస్తామా అనేటువంటి రీతిలో ఆయన మాట్లాడిన కొంచెం సేపటికే తిరిగి మళ్ళీ తను సవరించుకుంటూ సారీ చెప్పడం, అంటే అక్కడి నుంచే డైరెక్షన్స్ వచ్చాయి. అంటే వీళ్ళు ఎంత రెచ్చగొట్టేటువంటి స్టేట్మెంట్స్ ఇచ్చినా కూడా సంయమనం పాటిస్తున్నారు. కాకపోతే ఈ వ్యవహార శైలి మీద కొంత అసంతృప్తిగా ఉందనేటువంటిది మళ్ళీ తిరిగి టీడీపీ అనుకూల మీడియాలోనే కొన్ని కథనాలు వస్తున్నాయి. తర్వాత వాళ్ళు హితబోధ కూడా చేస్తున్నారు పవన్ కళ్యాణ్కి. ఇది మిత్రధర్మం కాదు, పొత్తు ధర్మం కాదు అని చెప్పని వాళ్ళు హితబోధలు చేసేటువంటి పెద్ద లెంగ్దీ ఆర్టికల్స్ కూడా రాయటం, చర్చలు కూడా పెట్టడం జరుగుతూ ఉంది. సరే, ఆ విషయాలన్నీ అలా పక్కన పెట్టినట్టయితే, ఈ ఆవేశంగా మాట్లాడినా కూడా మనం మౌనం వహిస్తున్నాము అని చెప్పటం ఇది ఒక పెద్ద చర్చనీయాంశం కింద టీడీపీ వర్గాల్లో, అటు పొలిటికల్ సర్కిల్స్లో కూడా చర్చనీయాంశం. సో దీన్ని అలా ఉంచినట్టయితే ఆయన అసలు కొంతమంది బ్యానర్ హెడ్డింగ్తోనే చేసింది ఏంటి అన్నట్లయితే, రెడ్ బుక్ని మర్చిపోలేదు, తన పని తను చేసుకుపోతుంది అని చెప్తున్నాడు. రెడ్ బుక్ అసలు ఏంటి? ఈ రెడ్ బుక్ రాజ్యాంగానికి సంబంధించి అవతారిక, అంటే ప్రియాంబుల్. మనకి భారత రాజ్యాంగంలో ప్రియాంబుల్ ఉంటుంది. అంటే మొత్తం టోటల్ ఎసెన్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అంతా కూడా ఈ అవతారికలోనే ఉంటుంది. ఆ విధంగా అసలు దీని అవతారిక ఏంటి, ఈ ప్రియాంబుల్ ఏంటి, దీంట్లో అసలు ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయి, ఇప్పుడు వరకు ఎన్ని ఆయన దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు, ఇంకా ఇంప్లిమెంట్ చేయాల్సిన ఎన్ని ఉన్నాయి అనేది కూడా చెప్తే చాలా బాగుంటుందేమో. ఎందుకంటే కాంట్రాడిక్టరీ స్టేట్మెంట్స్ కనిపించాయి అక్కడ. ఏమని, గత ప్రభుత్వం ఎంత దుందుడుకుగా వ్యవహరించిందో, ఎంతమందిని హింస పెట్టిందో ఇవన్నీ కూడా మనం చూసాం, నేను కూడా బాధితుండే అందులో అని చెప్తూనే మళ్ళీ రెడ్ బుక్ తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతుంది అని అంటే దాని అర్థం ఏంటి? ఒకవైపు వెంజెన్స్ పాలిటిక్స్ కంటిన్యూ చేస్తూనే ఉన్నాం అని చెప్తూనే మళ్ళీ ఇంకొక వైపు ఏంటంటే చాలా ఓర్పు వహించాలి, సహనం వహించాలి అంటే ఎక్కడ కూడా దానికి అసలు ఒక క్లారిటీ లేదు. అంటే కేవలం పవన్ కళ్యాణ్ ఇచ్చేటువంటి స్టేట్మెంట్స్లోనే ఈయన సంయమనం పాటించాలి, ఓపిక పట్టాలి అని అనుకుంటున్నారా? రిమైనింగ్ ఇష్యూస్లో వాళ్ళు అల్పజీవుల మీద కూడా పెద్ద అస్త్రాలు ప్రయోగించేటువంటి పనులకైతే పాల్పడుతున్నారు. ఇది కంటిన్యూ అవుతుందా? సో యథావత తేలింది ఏంటి అన్నట్లయితే, కూటమిలో కొంత లుకలుకలు అనేటువంటి ఒక స్పెక్యులేషన్స్గా కొన్ని వార్తలు వస్తున్నప్పటికీ కూడా, చర్చలు జరుగుతున్నా కూడా ఇది కరెక్టే అనేటువంటి దానికి ఈ రెండు స్టేట్మెంట్స్ ఊతమిస్తున్నాయని చెప్పని అనుకోవాలి. సో వీళ్ళు ఏ విషయాల్లో ఓపిక పడుతున్నారు, ఎంతవరకు ఓపిక పడతారు, ఆ ఓపిక కనుక నశించినట్లయితే తదనంతర పరిణామాలు ఎలా ఉంటాయి, వాళ్ళ ఓపిక మరింత
పరీక్ష పెట్టేటువంటి రీతిలో డిప్యూటీ సీఎం స్టేట్మెంట్స్ ఉంటాయా, లేదు అంటే సర్దుకుపోతారా అనేది మనం వేచి చూడాల్సినటువంటి. థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి వీటీవీ ప్రైమ్. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీటీవీ ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.